కిరణ్, సత్య మంజు విడాకుల గురించి మాట్లాడడానికి వచ్చావు కదా? అవును, కోర్టు పంపించింది. సారీ విశ్వ, నీ కొడుకు కోడళ్ళ విడాకుల గురించే వచ్చాను. ఏదేమైనా కోర్టు ఏం చెప్పిందో అదే నేను చెయ్యాలి. నేనొకసారి సత్య మంజులతో పర్సనల్గా మాట్లాడాలి. షూర్. మంజు, సత్య, మేడంని మీ రూమ్కి తీసుకెళ్ళండి. రండి మేడం. మీ రూమ్ చాలా బాగుంది, కూర్చోండి. మీ రూమ్ ఇంత అందంగా ఉండడానికి మీ ఇద్దరిలో ఎవరు కారణం? సత్య గారేనండి. కాదు కాదు, మంజు మేడమే. గుడ్. అంటే మీరిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటున్నారని నాకు అర్థమవుతోంది. అది చాలా మంచి అలవాటు. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. మీరిద్దరూ కంఫర్టబుల్గానే ఉన్నారు కదా? గుడ్. మీ ఇద్దరి విడాకుల గురించే కోర్టు నన్ను ఇక్కడికి పంపించింది. అందుకే నేనేం అడిగినా భయపడకుండా సమాధానం చెప్పండి. ఓకే, మీకు పెళ్ళయి ఎంతకాలం అయింది? 2 నెలలు. ఈ పెళ్ళి ఎలా నిశ్చయమైంది? నిశ్చయం అవ్వలేదు మేడం, అనుకోకుండా జరిగింది మా పెళ్ళి. అంటే యాక్సిడెంటల్గా అన్నమాట. సరే, ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. మీరిద్దరూ విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు?